రైట్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఎంపీ వార్. అవును, మరికొద్ది రోజుల్లోనే ఇటు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో ఎవరు ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారు, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతోంది, వాళ్ళనే ఎందుకు దించుతోంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అదే నేపథ్యంలో ఈసారి కూడా అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు పార్లమెంటుకు సంబంధించి ఏ పార్టీ ఎవరిని దించబోతోంది, ఎందుకు దించబోతుంది, వాళ్ళనే ఎందుకు, అక్కడ బరిలో ఉన్నది ఎవరు, ఇవన్నీ అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం అమలాపురం. అవును, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం గురించి. ఇక్కడ ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతోంది ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. వైసీపీ అలాగే తెలుగుదేశం జనసేన అంటే పొత్తులో భాగంగా టీడీపీ, వీళ్ళిద్దరి మధ్య కూడా ఇక్కడ పొత్తు, ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే టీడీపీ జనసేన పొత్తులు అక్కడ, అలాగే వైసీపీ వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతోంది, లేకపోతే పార్టీలో ఎవరెవరి మధ్య పోటీ ఉంది, పార్టీల మధ్య కాదు పార్టీలో కూడా టికెట్ల విషయంలో పోటీ ఉంది. మరి ఎవరెవరి మధ్య ఉంది, ముందుగా వైసీపీకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ నుంచి ఎవరెవరు బరిలో ఉండబోతున్నారు, ఎవరెవరి మధ్య పోటీ ఉంది అనే అంశం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఉన్నమట్ల రాకాడ ఎలిజా, ప్రెసిడెంట్ చింతలపూడి ఎమ్మెల్యే అయినా ఆయనకి, అలాగే రాపాక వరప్రసాద్ జనసేన నుంచి రెబల్ ఎమ్మెల్యేగా ప్రెసిడెంట్ వైసీపీకి సంబంధించి, ఆయన జనసేన నుంచి ఎమ్మెల్యే గెలిచారు, కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ వైసీపీకి సంబంధించి వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితిని మనం భావించవచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉన్న పరిస్థితి. ఒకసారి వీళ్ళ షార్ట్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఉన్నమట్ల రాకాడ ఎలిజా, చింతలపూడి ఎమ్మెల్యే అయిన 2019లో చింతలపూడి నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలుపొందారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నమట్ల రాకాడ ఎలిజా. ఇక నెక్స్ట్ ప్రొఫైల్ చూద్దాం. నెక్స్ట్ ప్రొఫైల్, ఎస్, రాపాక వరప్రసాద్, రాజోలు ఎమ్మెల్యే అయిన 2009లో రాజోలు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో జనసేన నుంచి పోటీ చేశారు, గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీకి అనుకూలంగా రాపాక వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తూ ఉంటుంది ఈ విషయంలో. ఇది వైసీపీకి సంబంధించి. ఇక టీడీపీ విషయం మాట్లాడితే కనుక, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు గంటి హరీష్ మాథుర్. అసలు ఎందుకు గంటి హరీష్ మాథుర్ అనే విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈయనకు సంబంధించిన షార్ట్ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. గంటి హరీష్ మాథుర్ టీడీపీ నేత, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన దివంగత బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథుర్. ఇక్కడ జనసేన ఎందుకు క్యాండిడేట్ని పెట్టలేదు, పొత్తులో భాగంగా ఈయనకి ఇచ్చే అవకాశం ఉందా, ఒకవేళ ఉంటే కనుక ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, ఈయనకి పోటీగా ఎవరైనా పార్టీలో ఉండే అవకాశం కనిపిస్తుంది, అటువంటి ఈక్వేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? అలాగే వైసీపీకి సంబంధించి మాట్లాడుకుంటే వైసీపీలో రాపాక అలాగే ఉన్నమట్ల వీరిద్దరి మధ్య కూడా, అంటే ఇన్ఫాక్ట్ ఎలిజాకి అలాగే రాపాకి మధ్య ఎటువంటి పోటీ ఉంది, ఎవరికి టికెట్ దక్కే అవకాశం ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి ప్రకాష్కి వెళ్లే ముందు ఒక్కసారి మీరు చూడొచ్చు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అమలాపురం, గన్నవరం, రాజోలు, రామచంద్రాపురం, మండపేట, అలాగే ముమ్మిడివరం, కొత్తపేట, మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7ట్లో కూడా ఎక్సెప్ట్ రాజోలు, అంటే ప్రజెంట్ ఆయన రాపాక వరప్రసాద్ జనసేన నుంచి ఉన్నప్పటికీ కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ మొత్తం వైసీపీ హవానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించడానికి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, ఏంటి అక్కడ ముఖ్యంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి వైసీపీ నుంచి, ఇటు ఎలిజా అలాగే రాపాక వరప్రసాద్. ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, ఒకవేళ టికెట్ రాకపోతే కనుక వాళ్ళు ఏమైనా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా, ఏంటి అక్కడ పరిస్థితి? సచిన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా అమలాపురం పార్లమెంట్ చూసుకుంటే మొత్తం 3 పార్లమెంట్లో అమలాపురం కూడా చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు. అంటే కోనసీమ ఆయుపట్టు అమలాపురం ఎంపీ అభ్యర్థి కోసం అయితే మొత్తం ఇరు పార్టీలు కూడా, ప్రధాన పార్టీలు అనేది కూడా మొన్న నుంచి కూడా తర్జన భర్జన పడుతుంది. అలాగే ఎవరిని ఎంపిక చేయాలనేది కూడా తీవ్రంగా అంతా కూడా చర్చిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా వైసీపీ పార్టీ నుంచి చూసుకుంటే ఇప్పటికీ వినిపిస్తున్నటువంటి పేరు ఇప్పటి వరకు 2019 ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ ఎంపీగా చింతా అనురాధ్ అయితే ఎన్నికైంది.
ఎన్నికైన నేపథ్యంలో అంతా కూడా ఎంపీలందరూ కూడా మూడు కాన్స్టిట్యూన్సీలో ఎంపీలందరూ కూడా ఇప్పుడు అందరూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి కనపరిచారు. ఇప్పటికే రాజమండ్రి ఎంపీ మార్గన్ భర్త రాజమండ్రిలో పోటీ చేస్తున్నారు. అలాగే కాకినాడ ఎంపీ పిఠాపురంలో పోటీ చేసేందుకు ఇప్పటికే వైసీపీ అందరికి కూడా సీట్లు ఇచ్చింది. అదే స్థానంలో ఇప్పుడు చింతా అనురాధ కూడా అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిరాకరించడం, ఆమె అయితే ఒక పి గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనపరచడంతో అక్కడైతే విప్పత్తి వేణుగోపాల్కి అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే చింతా అనురాధ కూడా ఎక్కడా స్థానం లేని నేపథ్యంలో ప్రస్తుతం ఆ చింతా అనురాధ అలాగే ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పెట్టేందుకు మళ్ళీ ఆమెనే పెట్టాలని ఒక ఆలోచన ఉంటే ఇప్పుడు మళ్ళీ 2 పేర్లు కొత్తగా కనపడుతున్నాయి. అలాగే రాపాక వరప్రసాద్ గతంలో జనసేన నుంచి నెగ్గి అలాగే మళ్ళీ వైసీపీలో వెళ్ళిపోయినటువంటి రాపాక వరప్రసాద్ కావచ్చు, అలాగే చంద్రపూడి ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో అలా ఎలిజా, మొత్తం ముగ్గురును కూడా పరిశీలన పెట్టారని ప్రధానంగా చెప్పొచ్చు. వీరిద్దరిలోని అలాగే రాపాక వరప్రసాద్కి అలాగే ఇప్పుడున్న ఎలిజాకి ఇద్దరిలో ఎవరొకరు పెట్టేందుకు అయితే ప్రధానంగా వైసీపీ అయితే తీవ్రమైన చర్చ అయితే చేస్తుందని చెప్పాలి. అందులో ముఖ్యంగా వీళ్ళ వైసీపీ నుంచి ఆవేదంగా ఉంటే అలాగే గంటే హరీష్ మాధురి గతంలో 2019లో ఎన్నిక చేశారు, బాలయ్య కుమారుడు, అతను కూడా గతంలో టీడీపీకి వెళ్దాం. అంతకన్నా వైసీపీకి సంబంధించి మాట్లాడుకుంటే ఒకసారి వైసీపీకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇటు ఎలిజా అలాగే రాపాక వరప్రసాద్ ఇన్ఫాక్ట్ ఇద్దరు కూడా గత టైంలో వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఇటు ఎంపీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అంటే అక్కడ టికెట్ దక్కక లేకపోతే టికెట్ దక్కని పరిస్థితి ఉందనుకోవాలా, లేకపోతే అటువంటి నేపథ్యంలోనే వీళ్ళు అక్కడ పార్లమెంట్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది, పార్లమెంట్కి పోటీ చేయాలనుకుంటున్నారా? ఏంటి ఇద్దరు విషయం ఏం జరుగుతోంది? మొదటి నుంచి కూడా ఇప్పుడు వైసీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. అలాగే ప్రధానంగా సీట్లు మార్పులు చేర్పులతో అయితే ముందుకెళ్తున్న తరుణంలో కొత్త అభ్యర్థులను పరిచయం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అలాగే రాజోల నుంచి అయితే రాపాకి గతంలో జనసేన నుంచి నెగ్గి అలాగే వైసీపీలో రావడంతో అక్కడ పూర్తిగా కాస్త వ్యతిరేకత అయితే అనేది పూర్తిగా ఉందని చెప్పాలి. ఆ వ్యతిరేకతతోనే అతను అక్కడ నుంచి కాకుండా అప్పుడు అంతా జనసేన నాయకులు అందరూ కూడా అక్కడంతా బలంగా ఉన్న కాన్స్టిట్యున్సీ కావడంతో అక్కడ ఉన్న జనసేన నుంచి నెగ్గి ఇప్పుడు వైసీపీ నుంచి మళ్ళీ పోటీ చేస్తే అవకాశాలు అతను గెలుస్తాడా లేదా అనేది కూడా యొక్క ఆలోచనలో అయితే పడేది. కానీ రాపాక వరప్రసాద్ అయితే మళ్ళీ వైసీపీ టికెట్ ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో అలా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ వైసీపీ కూడా గతంలో అతని తాడేపల్లి వెళ్ళడం, తాడేపల్లిలో కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధిష్టానం కూడా ఆయనతో మాట్లాడింది, మీరు అమలాపురం ఎంపీగా పోటీ చేయలంటూ కూడా ఆయనపై ఒత్తిడి కూడా చేశారు. ఈ నేపథ్యంలో అతను కూడా ఆసక్తి కనపరచలేదు, నాకు ఎమ్మెల్యే అభ్యర్థి అయితే కరెక్ట్, నేను మళ్ళీ గెలిచి చూపిస్తానంటూ రాపాక వరప్రసాద్ కూడా అక్కడ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడైతే ఆ ఎలిజా అక్కడ చింతలపూడిలో కూడా అక్కడ సేమ్ ఇదే పరిస్థితి, అక్కడ టికెట్ దక్కకపోవడంతో అతనైతే మళ్ళీ ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం ఏదైతే అమలాపురంలో ఎక్కువ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉండడంతో అక్కడికి ఎంపీ అభ్యర్థిగా పంపిస్తామంటూ అధిష్టానం అంతో ఎలిజాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇద్దరు పరిస్థితి కూడా టికెట్లు రాని పక్షంలోనే ఇక్కడికైతే ఎంపీ అభ్యర్థిగా రావడం జరుగుతుంది. కానీ ఇద్దరి మధ్య ఎవరు పోటీ చేస్తారని కూడా ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుని చెప్పాలి. మరో పక్కన ఇప్పుడు ఉన్నటువంటి చింతా అనురాధను కూడా మళ్ళీ ఎంపీ అభ్యర్థిగానే పోటీ చేయాలంటూ మరొక పట్టుబడుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. సచిన్, అయితే ఒకవేళ చింతా అనురాధనే కనుక మళ్ళీ అక్కడ పార్లమెంటు నుంచి పోటీ చేయాలని చెప్పి అధిష్టానం భావిస్తే కనుక వీళ్ళిద్దరూ కూడా పార్టీలో కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ప్రత్యామ్నాయాల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు అంటే వేరొక పార్టీలోకి అయితే ఇప్పుడు అంతా జనసేన నుంచి రాపాక వరప్రసాద్ వచ్చాడు కాబట్టి అతను మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, మరో పార్టీ టీడీపీలోకి కూడా వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అతను రాజోల్లోనే వైసీపీ మరొక అభ్యర్థి కోసం వెతికిలాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చింతా అనురాధ పి గన్నవరం నుంచి అలా పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడైతే ఆసక్తి కనపరిచింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆ పి గన్నవరంలో టికెట్ మరొక విప్పత్తి వేణుగోపాల్ కేటాయించిన నేపథ్యంలో రాజోలు కూడా కావాలంటూ చింతా అనురాధ కూడా అడుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొత్త క్యాండిడేట్ ని పరిచయం చేస్తే ఎలా ఉంటుందని వైసీపీ కూడా ఆలోచన చేస్తుంది. ఆ నేపథ్యంలో చింతా అనురాధని రాజోలు పంపించి రాజోల నుంచి ఉన్నటువంటి రాపాక వరప్రసాద్ అయితే అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయిస్తే బాగుంటుందని ఒక ఆలోచన మాత్రం అయితే చేస్తుంది. అందులో ఆ ఆలోచనలో భాగంగా ఎలిజాని కూడా ఒక పరిశీలన చేస్తున్నారు. అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలు ఏవైతే అందులో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎస్సీ సంబంధించిన అభ్యర్థి కావడంతో వాళ్ళనైతే పరిశీలనలో పెట్టడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు చింతా అనురాధనే మళ్ళీ పోటీ చేస్తే బాగుంటుందని ఎక్కువగా ఆసక్తిగా ప్రకాష్ ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తుంది. అంటే చింతా అనురాధ అలాగే ఎలిజా రాపాక వరప్రసాద్ ముగ్గురు మధ్య కూడా పోటీ కనిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ మీరంటే రాజోల్కి సంబంధించి చింతా అనురాధను అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించే అవకాశం ఉందని అనుకుందాం. ఆ నేపథ్యంలో ఇటు రాపాక వరప్రసాద్ని పార్లమెంట్కి పంపిస్తే అప్పుడు ఎలిజా పరిస్థితి ఏంటి? ఎలిజా ముందు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఎటువంటి ఆప్షన్స్ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైసీపీ?
ఇదే విషయం ఇటీవల రాజోలకు సంబంధించిన రాపాక వరప్రసాద్ అయితే ఆ అధిష్టానం వైసీపీ అధిష్టానం అయితే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ పిలిచి ఇదే విషయాన్ని తనతో చెప్పడం జరిగింది. మీరు అమలాపురం ఎంపీగా పోటీ చేయండి అన్న నేపథ్యంలో రాపాక వరప్రసాద్ కూడా తనకు ఒక తనలో ఉన్న మనసులో ఉన్నటువంటి మాట కూడా చెప్పారు. నేను ఒక ఎంపీ అభ్యర్థికి వెళ్తాను, రాజోల నుంచి తన కుమారుడికి ఏదో టికెట్ ఇవ్వాలంటూ మరొక అంశాన్ని కూడా ఈ రాపాక వరప్రసాద్ అయితే వైసీపీ అధిష్టానం ముందు పెట్టడం జరిగింది. అంటే తన కుమారుడిని రాజోల్లో పోటీ చేస్తాను, నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను, మొత్తం 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా నా వంతు నేను కృషి చేస్తానంటూ ఒక అల్టిమేట్ కూడా ఇతను వైసీపీ అధిష్టానం చెప్పడంతో వాళ్ళంతా కూడా ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఎలిజన్ అయితే ఈ రాపాక వరప్రసాద్ అలా ఓల్డ్లో పెట్టి ఎలిజన్ కూడా పరిశీలనలో పెట్టడం జరిగింది. ఆ ఎలిజా ఆ చింతలపూడిలో అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల రీత్యా అక్కడ వేరే ఎమ్మెల్యేని అక్కడ ఇప్పటికే ఇన్ఛార్జిని అయితే కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎలిజన్ కూడా ఇక్కడికి అతను అసంతృప్తి పడకుండా వేరే పార్టీ వైపు వెళ్లకుండా ప్రస్తుతం అయితే అతన్ని మళ్ళీ ఇక్కడే టికెట్ ఇస్తానంటూ ఆ ఎలిజన్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఎలిజా కూడా ఇప్పుడు టికెట్ రాని పక్షంలో వేరే పార్టీకి వెళ్లేందుకు కూడా అవకాశం ఆసక్తి కనపరుస్తున్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ చింతా అనురాధన మాత్రం పాత క్యాండిడేట్ ని ఉంచేస్తే మాత్రం మహిళా అభ్యర్థిగా అక్కడ ఉండాలి. ఇప్పటికే ఆ కాకినాడ నుంచి అయితే వైసీపీ అభ్యర్థిగా అయితే అక్కడ వేరే ఒకరు దింపితే అందరూ కూడా అందరూ మగవారిని దింపితే ఇప్పుడంతా కూడా మహిళలకు సంబంధించినటువంటి చింతా అనురాధనే ఉంచాలంటూ ఒక అల్టిమేట్ కూడా జారీ చేయడం. రాజమండ్రిలో ఎంపీగా మరొక అభ్యర్థిని పద్మనాథం పరిశీలిస్తున్న నేపథ్యంలో మహిళల్లో ఇద్దరిలో ఎవరిని ఉంచాలనే ఆలోచనలో ఉంచే అవకాశం అయితే ప్రధానంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలిజాన్ అయితే ఇక్కడ రాకపోతే మాత్రం ఎలిజా మరొక పార్టీ వైపు అయితే చూసే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా కనపడుతుందని చెప్పొచ్చు. రాపాక్ అయితే ప్రస్తుతం పార్టీలోనే ఉంటాడు, పార్టీలోనే కొనసాగే ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది చూడాలి, ముగ్గురులో ఎవరినైతే నిర్ణయిస్తారనేది కూడా ఆసక్తికరంగా ముగ్గురు ఫైట్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకు సంబంధించి ఈ పొత్తులో భాగంగా కేవలం ఒక పేరు మాత్రమే వినిపిస్తున్న పరిస్థితి. అంటే అక్కడ జనసేనకు సంబంధించి క్యాండిడేట్స్ లేకనా, లేకపోతే టీడీపీకి సంబంధించి కేవలం బాలయోగి కుమారుడు కావడం వల్ల మాత్రమే గంటి హరీష్ మాధుర్కి అక్కడ మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉందా? ఏంటి అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఎటువంటి వ్యూహాలు అక్కడ ఉన్నాయి? అంటే ఇక్కడ కూడా ఒక ఆసక్తికర అంశాలు కూడా నెలకొన్నాయని చెప్పాలి. మొదటి నుంచి కూడా అక్కడ ఎంపీ అభ్యర్థులు లేకపోవడంతో 2019లో బాలయోగి కుమారుడు అదే హరీష్ మాధుర్ కూడా పోటీ చేశారు. పోటీ చేయడంతో వైసీపీ గాల్లో మొత్తం అందరూ అక్కడ కూడా ఆయన ఓడిపోయిన పరిస్థితి, అక్కడ చింతానురాజ్ అయితే నెగ్గిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్ళీ 2019లో ఆయన అయితే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి పరిస్తున్నాడు. అంతేకాకుండా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా తనదంతా టీడీపీ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతూ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనంతా కూడా సన్నద్ధం అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉందని చెప్పాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి గంటి హరీష్ మాధుర్ని పి గన్నవరంలో ఇన్ఛార్జిగా అయితే నియమించడం జరిగింది. అక్కడ పి గన్నవరంలో ఇన్ఛార్జి లేకపోవడం, మళ్ళీ అక్కడ నుంచి గంటి హరీష్ మాధుర్ని ఎంపీ అభ్యర్థి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే కనుక గతంలో మళ్ళీ మీరు అక్కడ నెగ్గి వచ్చే ఎన్నికల్లో మీకు మంత్రి పదవి కూడా ఇస్తానంటూ అధిష్టానం టీడీపీ అధిష్టానం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇన్ని చెప్తున్నా సరే కానీ మాధుర్ మాత్రం గంటి హరీష్ మాధుర్ మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. మరొక అభ్యర్థిని కూడా టీడీపీని అయితే పరిశీలనలో ఉందని చెప్పాలి. పరిశీలన మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి ఆ రాజోల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్న టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పరిశీలనలో పెడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అక్కడ ఈ నేపథ్యంలో ఇప్పుడు గంటి హరీష్ మాధురి ఒక్కరు మాత్రమే కనబడతారు. గొల్లపల్లి సూర్యరావు కూడా రాజోల్లో జనసేనకు మాత్రం టికెట్ ఇస్తారని చెప్పేసి వచ్చిన నేపథ్యంలో అక్కడ టీడీపీ మాజీ మంత్రిగా పనిచేశారు గొల్లపల్లి సూర్యరావు. అతను కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుందని కూడా టీడీపీ కూడా ఒక ఆలోచన అయితే చేస్తున్నది. కేవలం ఆలోచనలో మాత్రమే కేవలం దీనిపై అయితే ఇప్పుడు గంటి హరీష్ మాధురిని పోటీ చేసేందుకు అయితే ఆసక్తి కనపరుస్తున్నారు. ఆ విధంగానే 7 నియోజకవర్గాల్లో కూడా తన పనితనాన్ని కూడా టీడీపీ యువకాలం పాదయాత్ర కావచ్చు ఇన్ని కూడా ఆయన ముందుకు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి దాంట్లో యాక్టివ్ గా కనపడుతున్న పరిస్థితి. ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే జనసేనకు సంబంధించి గతంలో అంటే లాస్ట్ టైం వచ్చిన ఒకే ఒక్క సీటు రాజోరు నుంచి అని చెప్పుకోవచ్చు. సో అటువంటి నియోజకవర్గం కాబట్టి జనసేన ఎఫర్ట్ పెట్టట్లేదా, లేకపోతే అక్కడ ఎవరు క్యాండిడేట్ జనసేనకు లేరా, లేకపోతే రాపాక వరప్రసాద్తో అందరూ వెళ్ళిపోయిన పరిస్థితి ఉందా? ఏంటి జనసేనకు సంబంధించి అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్, జనసేనకి మనకి చూసుకుంటే అక్కడ డిఎంఆర్ శేఖర్ అని గతంలో జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అంటే అప్పుడు పొత్తులు లేవు, టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశారు. 2019 ఎన్నికల గురించి అన్న కూడా తెలిసిందే. కానీ అప్పుడు ఎంపీ అభ్యర్థిగా గంటి హరీష్ మాధవ్ టీడీపీ నుంచి పోటీ చేస్తే జనసేన అభ్యర్థిగా డిఎంఆర్ శేఖర్ కూడా అప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. కానీ ఇప్పుడైతే కూడా డిఎంఆర్ శేఖర్ కూడా అమలాపురం ఎమ్మెల్యే స్థానం అక్కడ అతను ఆశ్రయిస్తున్నాడు. అంటే జనసేన నుంచి నాకు ఇప్పుడు పార్లమెంట్ గా అభ్యర్థిగా పోటీ చేసే ఆసక్తి లేదు, నాకు అక్కడ అమలాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా
పోటీ చేస్తానంటూ జనసేన టికెట్ ఇవ్వాలంటూ అతను కూడా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ జనసేన అయితే అక్కడ క్యాండిడేట్ కనిపించిన పరిస్థితుల్లో అతను ఆసక్తి కనపరచకపోవడంతో అతను అయితే ప్రస్తుతం టీడీపీకే కేటాయించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు పార్లమెంట్లు ఉన్నాయి. 3 పార్లమెంట్లో 2 టీడీపీ అలాగే 1 జనసేన. ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి అలాగే సానా సతీష్ బాబు అయితే జనసేన నుంచి వచ్చేందుకు వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితి, ఇంకా పరిశీలనలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 3 పార్లమెంట్లో 1 మాత్రమే జనసేనకి ఇస్తారు. కానీ ఈ 2 కూడా టీడీపీకి ఇస్తారు కాబట్టి టీడీపీ అభ్యర్థిని పరిశీలనలో వేస్తున్నారు. ఆ టీడీపీ అభ్యర్థి గంటే హరీష్ బాలయ్య కుమారుడిగా అయితే ఇప్పుడంతా టీడీపీ పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కానీ ఇంట్రెస్టింగ్ గా హరీష్ మాథూర్ అయితే మాత్రం ఇటు అసెంబ్లీకి పోటీ చేసే పరిస్థితి ఉంది అనే ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఏంటి అక్కడ ఎటువంటి వ్యూహాలతో వెళ్ళబోతుందని చెప్పుకోవాలి? టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 2 కలిసి ఎలా వెళ్ళబోతున్నాయి అక్కడ? ఎస్, అంటే అక్కడ జనసేన అమలాపురం విషయానికి వస్తే అమలాపురంలో డిఎంఆర్ శేఖర్ ఒకరు ఉన్నారు జనసేన నుంచి, అలాగే రాజబాబు ఉన్నారు. రాజబాబు కూడా జనసేన టికెట్ నుంచి అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కానీ అక్కడ ఇద్దరి మధ్య 2 గ్రూపులుగా జనసేన అయితే అమలాపురం నియోజకవర్గంలో మాత్రమే ఉంది. ఆ 2 ఇద్దరు కేడర్ ఉండడంతో టీడీపీ అభ్యర్థి కూడా టీడీపీలో కూడా 2 గ్రూపులుగా కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఆనందరావు టీడీపీ నుంచి చేస్తున్న నేపథ్యంలో కేవలం జనసేనకు సంబంధించినటువంటి పరిస్థితి అక్కడ లేకపోవడం, అలాగే టీడీపీ కేవలం రాజోల్లోనూ అలాగే కొన్ని 2 నియోజకవర్గాల్లో మాత్రమే ఉంది. అంటే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో, అలాగే అమలాపురంలో ఒక సీట్ ఆశిస్తుంది, అలాగే రామచంద్రపురంలో సీట్ ఆశిస్తుంది, అలాగే కొత్తపేటలో కూడా ఆశిస్తుంది. కానీ ఈ పరిణామాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడైతే ఎక్కువ మంది ఒక జనసేన సంబంధించిన టీడీపీ బలంగా ఉందో అందుకనే టీడీపీ అభ్యర్థులు ఎక్కువ పరిశీలిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పవచ్చు. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం అక్కడ అంటే అమలాపురం పార్లమెంట్కి సంబంధించి మాత్రం ఒక టఫ్ ఫైట్ కనిపిస్తుందని చెప్పుకోవాలి. అయితే పార్టీలో ముందుగా పార్టీల మధ్య కాకుండా పార్టీలోని టికెట్ల విషయంలో ఒక గట్టి పోటీ కనిపిస్తోంది, ముఖ్యంగా వైసీపీకి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ ఎలీజా పేరు వినిపిస్తోంది, దాంతోపాటు రాపాక వరప్రసాద్, వీళ్ళిద్దరి పేరు వినిపిస్తోంది. ఎవరికి వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వబోతోందనే మాట అనేది అక్కడ వినిపిస్తున్న పరిస్థితి. అలాగే టీడీపీకి సంబంధించి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అక్కడ హరీష్ మాథూర్ మాట వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఆల్టర్నేటివ్స్ కూడా అక్కడ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతోంది, పార్టీలు ఎవరెవరికి టికెట్ ఇవ్వబోతున్నాయి, పార్టీల మధ్య ఎటువంటి పోటీ ఉండబోతుంది, టికెట్లు ప్రకటించిన తర్వాత ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. కానీ మొత్తంగా అయితే మాత్రం 3 పేర్లు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి 2, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి 1. ఈ పేర్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు దాదాపుగా ఉన్న పరిస్థితి. అయితే వైసీపీ ఎవరిని దించబోతోంది పార్లమెంట్ బరిలోకి, ముఖ్యంగా అమలాపురం నుంచి ఇటు ఎలిజానా లేకపోతే రాపాక వరప్రసాద్నా అనే ఉత్కంఠ మాత్రం అమలాపురంలో ఆ చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.